ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశము ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22వ వచనం. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చెయ్యగా అతనిని చంపి మ్రాను మీద వ్రేలాడదీయబడవలెను. మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడై ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, కయీను, ఏబేలు. కయీను తన తమ్ముణ్ణి చంపిన తర్వాత ఒక శాపము ఆయన మీదకు వచ్చింది. పాపము చేసినప్పుడు శాపమును మోసేవారుగా ఉన్నాం. మన జీవితంలో రకరకాలైన పాపాలు మన జీవితానికి శాపాన్ని తీసుకొస్తున్నాయి. దావీదు ఒక స్త్రీతో పాపము చేసినప్పుడు తన కుమారుడి మరణము మీదకి వచ్చింది. నీ మీద శాపమున్నది దావీదు అని ప్రవక్త పలుకుతున్నాడు. కొన్ని శాపముల వలన మన జీవితంలో మరణాన్ని రుచి చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి గలతీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో మన దేవుడు శాపముగా మారాడు. నా పాపములన్నిటినీ మోసాడు ఆయన. మీకు వాక్యం బోధిస్తున్న నేను అంత మంచోడినేమీ కాదు. నా బలహీనతలను బట్టి శాపములోగా ఉన్న నన్ను ఆయన ప్రేమ, ఆయన రక్తం నా జీవితాన్ని మార్చింది. నా శాపాలన్నీ ఆయన మోసాడు. నేను పొందాల్సిన మరణం ఆయన తీసుకున్నాడు. బైబిల్లో యేసు ప్రభు వారు మరణ వేదనలో ఉన్నప్పుడు నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి. తండ్రి కుమారుణ్ణి చెయ్యి విడిచిన క్షణం ఏమిటో చెప్పిన, మన పాపాలన్నీ ఆయన మీద, మన శాపాలన్నీ ఆయన మీద ఉన్నప్పుడు తండ్రి తన కుమారుణ్ణి చెయ్యి విడిచాడు. కుడి ప్రక్కన ఉన్న దొంగ అనేకమైన పాపములు చేసినవాడు, మర్డర్ చేసేవాడు, వ్యభిచారం చేసినవాడు యేసు ప్రభు పక్కనే ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఏ పాపము చేయకుండానే నీ పాపమును మోసుకొని సిలువెక్కాడు. ఈరోజు మనం ఎప్పుడు శాపం విడుదల పొందుకుంటామో తెలుసా? ఆ కుడి ప్రక్కనున్న దొంగ వలె. ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావో, దేవా నేను ఈ శిక్షకు పాత్రుణ్ణే, కానీ నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు ఆయనకి పరదేశిలో స్థానాన్ని ఇచ్చాడు. ఈరోజు నువ్వు కూడా విశ్వాసముతో ప్రార్థిస్తే మనము పొందాల్సిన శాపము ఆయన పొంది ఉన్నాడు కనుక ఈరోజు నువ్వు విడుదల పొందుకుంటావు. ఈ వాక్యము నువ్వు చూస్తుండగానే ఒకవేళ దావీదులాగా వ్యభిచారం చేసి ఒక శాపానికి నువ్వు గురి అయి ఉన్నావేమో, కయ్యూనులాగా లోపట ద్వేషము పెట్టుకుని శాపముతో నిండిన వాడుగా ఉన్నావేమో, ఈరోజు ఆ సిలువ వైపుకు చూస్తూ ప్రభువా నీ సిలువే నాకు శాప విముక్తి అని పశ్చాత్తాపం నీ హృదయంలో కలిగిన ఎడల తప్పనిసరిగా శాప విముక్తిని పొందుకుంటా. ఈ సమయంలోని కళ్ళు మూసుకొని ప్రార్థించు. మా ప్రియ పరలోకపు తండ్రి, కుడి ప్రక్కనున్న దొంగ వలె మేము కూడా ప్రార్థిస్తున్నాం. ఈ శిక్షకు మేము తగిన వాళ్ళమే, కానీ మా శిక్షను నువ్వు భరించావు ప్రభా. మరణంలోకి వెళ్ళాల్సిన ఆ దొంగను నీతో పాటు పరదేశంలోకి తీసుకెళ్ళావు. మేము కూడా విశ్వాసంతో అడుగుతున్నాం. ఈ వాక్యం వింటున్న వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థించండి. నీ జీవితంలో ఏ పాపములైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ప్రభు మోసి ఉన్నాడు. విశ్వాసముతో నా దేవా నా పాపములన్నీ మన్నించి నన్ను పరిశుద్ధపరచయ్యా, నాకు విడుదల ఇవ్వయా అని ప్రార్థన చేద్దాం. ప్రభా, ఎవరైతే విశ్వాసముతో ప్రార్థిస్తున్నారో వారి పాపములన్నీ తొలగించి దోషులుగా ఉన్న మమ్మలను నిర్దోషులుగా విడుదల చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.